నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ నేను భాగ్యశ్రీ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంతో అధికారులపై టీడీపీ సీనియర్ నేత వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్రమంలో జనసేన నేతలు వర్మతో వాగ్వాదానికి దిగడం, పిచ్చి వేషాలు వద్దు అంటూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం చూస్తుంటే కూటమిలో అంతా సవ్యంగానే ఉందా, పైకి పొత్తులని చెప్పుకుంటున్నా లోపల కత్తులు నూరుకుంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అసలేం జరుగుతున్న అంశంపైన ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. ఇక ఇదే అంశంపై ఇవాళ ఆ చర్చాంశంలో పాల్గొనడానికి జనసేన నేత వేణుగారు, అలాగే అనలిస్ట్ జయరాం గారు, అలాగే వైసీపీ నేత పాదయాత్ర గారు. సార్ నమస్తే అండి ముగ్గురికి. నమస్తే అమ్మా. ఎస్ వేణుగారు, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంతో కూడా ఈ అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. మరి అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం, ఈ రోజు ఇదేదో ఒక వింతలాగా అన్ని సోషల్ మీడియాలో, టీవీలో చూస్తుంది. ఒకే పార్టీలో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకే నియోజకవర్గంలో కుట్టుకోలేదా, నియోజకవర్గ విభేదాలు రాలేదా? అదే విధంగా సొంతం ఉన్న వైబి సుబ్బారెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసులు గారు ఒకే బంధుత్వం ఉంది, ఒకే పార్టీ, వాళ్ళకి డిస్టర్బెన్స్ రాలేదా? బాలినేని శ్రీనివాసులు బయట నుంచి మాట్లాడలేదా? ఇట్లా ప్రతి సొంత అన్నదమ్ముల్లోనే డిస్టర్బెన్స్ ఉంటాయి. అలాంటిది ఒక రాజకీయ పార్టీలోనూ డిస్టర్బెన్స్ ఉంటాయి. అలాంటిది వేరే వేరే పార్టీలు కలిసి వచ్చి ఈ రోజు కేవలం ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మోడీ గారు కలవడం జరిగిందే గానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారిని పట్టించుకునే పరిస్థితి. కానీ నిన్న ఈ రోజు జరిగిన సన్నివేశం ఏమిటంటే, ఈ కాకినాడ జిల్లా పీఠాపురంలో ఏదైతే దొరబాబు ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు పీఠాపురంకి. అదేవిధంగా వర్మ గారు ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజు ఏదైతే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యేగా ఇవ్వవలసి వచ్చింది కాబట్టి అక్కడ పీఠాపురంని ఇప్పుడు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఈ ఏదైతే పాద అనే పీఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థల పీడి ఏం చేశాడంటే, బ్యానర్ లోపల ఫ్లెక్సీలో ఏమో ప్రోటోకాల్ ఉంది, బయట స్వాగతం దాంట్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రం పెట్టి ఎమ్మెల్యే ప్రోటోకాల్ గా పెట్టడము, లోపల మాత్రం టోటల్ ప్రోటోకాల్ సీఎం కాడి నుంచి మంత్రులు అందరూ వచ్చేటట్టుగా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీని సెట్ చేయడం జరిగింది. ఈ వర్మ గారు కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ ట్యాబ్స్ పంచడానికి కొన్ని చెక్స్ వస్తుంటే ఆ చెక్స్ ఇవ్వడానికి కోసం ఆ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరిగింది. దాంట్లో ఏదైతే వర్మ గారు కోసం వెయిట్ చేశారో, వర్మ గారు వచ్చిన తర్వాత ఏమి ఎంట్రన్స్ లో ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఫోటో వేయలేదని చెప్పి పీడీ గారిని అరవడం జరిగింది. పీడీ గారిని అంతమందిలో ఒక అధికారిని పెట్టుకుని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఏదైతే దొరబాబు గారు దాన్ని ఖండించడం జరిగితే అట్లా ఒకరిపైన ఒకరి వాగ్వివాదం జరిగేసి నువ్వెంత అంటే నువ్వెంత మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఏదో భూతత్వంలో పెట్టి చూపించేది కాదు. ఒక కుటుంబంలో జరుగుతా ఉంది, అదే ఒక రాజకీయ పార్టీలో జరుగుతా ఉంది. ఇదేదో కొత్తగా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఒక జరిగింది కానీ ఏ పార్టీకి కానీ జరగలేదంటే, ఇక్కడ మేము కూడా చూసాం గతంలో వైఎస్ఆర్సీపీలో ఒక నియోజకవర్గంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఒక జిల్లాలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఒక రాష్ట్రంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఒకే పార్టీలో చూసాం. అలాంటిది ఈ రోజు ఏదో దీన్ని భూతత్వం పెట్టేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మేడం చెప్పండి. ఎస్, మరి గతంలో కూడా ఇదే పిఠాపురంలో కూడా అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ వివాదాల వెనుక అసలు కారణం ఏంటి? అసలు చంద్రబాబు ఫోటో లేకపోవడమే ఈ వివాదానికి కారణమా, లేకపోతే అంతర్గత కలహాల వల్ల ఆధిపత్య పోరు కోసం ఏమైనా ఈ పంచాయతీలన్నీ జరుగుతున్నాయి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి గతంలో బీజేపీలో ఉన్నాడు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. వైఎస్ఆర్ 2024 తర్వాత ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీని వదిలేసి జనసేనలో చేరడం, ఆయనకి ఏదైతే ఇన్ఛార్జ్ ఇవ్వడము, అవన్నీ వర్మ గారు ఏదైతే డైజెషన్ కాలేదు ఆయనకి, కాబట్టి ఆయన్ని వ్యతిరేకిస్తూ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏమ్రా అంటే
ఇప్పుడు మనం ఒక్కరే జెండా మూసే అధికారం వచ్చేది కదా. ఉమ్, 10 మంది వస్తా ఉంటారు, పోతా ఉంటారు. వచ్చిన రమ్మనాలి, వాడికి క్లీన్ చిట్ ఉంటే పోయేవాడిని పోతా ఉంటారు. దాన్నందే మనం ఇది చేయలేము. ఉమ్. అలాంటిది ఈ రోజు వర్మ గారు దాన్ని డైజెషన్ కాలేక ఈ రోజు ఆయన అడుగడుగును అడ్డుపడుతూ వస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమిరంటే పవన్ కళ్యాణ్ నచ్చి ఆయన ఏదైతే వైఎస్ఆర్సీపీని వదిలేసి వచ్చేసాడు కదా, నువ్వు ఏదైతే ఆ నువ్వు జనసేన పార్టీ వాళ్ళంతా దూరం పెట్టేస్తున్నావు, నువ్వు కొత్తగా జనసేన పార్టీ వాళ్ళని ముందేసుకొని ఇక్కడ కమెంట్ చేస్తున్నావు అని చెప్పేసి ఆయన ఆరోపణలు ఆయన. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క ఏదైతే వాళ్ళకి మేలు జరగాలే కానీ ఇక్కడ మనకు అధికారం అనేదో లేదంటే ఇలాంటివన్నీ ప్లాట్ఫామ్ అనేదో ముఖ్యం కాదు. ఖచ్చితంగా మనకు రాష్ట్రాభివృద్ధి, అదే విధంగా ప్రజలకు మేలు కలగాలి. గత ప్రభుత్వంలో ఏదైతే 20-30 సంవత్సరాలు వెనకబడిపోయిందో అలాంటిది మనం కానీ విభజన ఒకరి పొత్తు లేకుండా పోతే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరాచకాలు ఆగడాలు ఎక్కువైపోతాయని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ కేవలము రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు చూస్తున్నాడే గానీ ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పట్టించుకునే పరిస్థితులు లేరు. వాళ్ళు కూర్చొని పెట్టి వాళ్ళని మందలించడం జరుగుతుంది అధిష్టానం, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కానీ. రైట్, ఇక ఇదే అంశంపై ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సార్, అందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి ఎవరు కూడా డిబేట్ అయ్యేంత వరకు వీడియో ఆఫ్ చేయొద్దు సార్, ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్. ఎస్ జయరాం గారు, ఏదైతే ఆ చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలు లేకపోవడమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ ఆ జనసేన నేతలకు మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో అదే పిఠాపురంలో అనేక వివాదాలు అయితే జరిగాయి. మరి ఈ వివాదాలన్నింటికీ కారణం ఏంటి? పైకి పొత్తు అని చెప్తున్నప్పటికీ కూడా లోపల అంతర్గత కలహాలు అనేవి చోటు చేసుకుంటున్నాయా అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. దీంట్లో మనము 2 అంశాలను గమనించాలి. ఒకటి వచ్చేసి ఏమో ప్రస్తుతమైన రాజకీయ అంశాల గురించి జనసేన అవలంబిస్తున్న అంశాలు ఒకటైతే, మరొకటి వచ్చేసి అంతర్గత కుమ్మలాట, అంతర్గతంగా జనసేన సైనికులని ఆదరించటం లోపల కానీ లేదు అనుకుంటే ఒకరినొకరి మన కొంచెం కాంప్రమైజ్ చేయటంలో కానీ జనసేన ఏమైనా ఇబ్బంది పడుతుందా అనేది మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఇట్లా రకరకాలుగా అంశాలు తెర మీదకి రావటం, రకరకాల అంశాలు రావటం. ముఖ్యంగా పిఠాపురం అంశాన్ని కనుక మనం గమనించినట్టయితే, పిఠాపురం లోపల ఈ రోజు జరుగుతున్న విషయం కాదు, మొదటి నుంచి కూడా ఇలాంటి న్యూసెన్స్ వర్మకు పార్టీకి మధ్యలో, వర్మకు నాయకత్వం మధ్య లోపల బుజ్జగింపులు, బతిమలాటలు, సో దగ్గర తీసుకోవటాలు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మొదటి నుంచి జరుగుతూనే ఉంది.
ఆ కాన్స్టెన్సీ వర్మ చేతి దాటిపోయిన తర్వాత వర్మకు నాకు ప్రయారిటీ తగ్గుతుంది అనేది వర్మ అనుకోవటము. సో లేదు, దీనికి కాంపన్సేట్ చేసుకోవాలి, వర్మకి ఒక సంస్థ స్థానాన్ని ఇవ్వాలని పార్టీ వర్మకు ప్రామిస్ చేయటము, అది పార్టీ నిలబెట్టుకోకపోవడం, నిలబెట్టుకోలేదు అని వర్మ ఫీల్ అవ్వటము, ఇవన్నిటి కారణాలు. ఈ యొక్క ఫ్లెక్సీలో ఫోటో లేదన్న దానికి వెనకాల ఇదంతా ఉన్నది. అంటే దీన్ని ఏ విధంగా మనము కొంచెము అడ్జస్ట్ చేసుకోవాలనేది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే పార్టీ ఎప్పుడైనా కూడా ఒక కార్యకర్తను దగ్గరికి తెచ్చుకోవడం కానీ, దూరం పెట్టుకోవడం కానీ అనేక అంశాలు ఉంటాయి, ఒక్క అంశమైన కాదు. మరి వర్మ విషయానికి వచ్చినప్పుడు వర్మ కాన్స్టిట్యున్సీని పవన్ కళ్యాణ్ తీసుకొని, పవన్ కళ్యాణ్ అక్కడ మంచి మెజారిటీతో గెలిచేసి అక్కడ విపరీతమైన ఆదరణతో పవన్ కళ్యాణ్ గెలవటము, ఇదంతా ఒక ఎత్తు అయితే, వర్మకు సంస్థ స్థానాన్ని ఇచ్చామా లేదా పార్టీ నుంచి అనేది మరొక ప్రశ్న. అంటే వర్మకు నిజంగా సంస్థ స్థానానికి ఇచ్చినట్టు అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏముండవు. సరే, ఫోటోలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టేస్తే, మన పార్టీలో మన వ్యక్తులు మనం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేదాన్ని ఉంటుంది. ఇంతకుముందు వేణుగారు చెప్తున్నట్టుగా ఇది మన వైఆర్సీపీనో వైఎస్ఆర్సీపీనో ఇంకేదో పార్టీ రాజేస్తున్న విషయం అనుకున్నట్టు అయితే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ పార్టీ వ్యక్తుల మీద కానీ మాత్రమే దాడి చేస్తారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న వ్యక్తుల పోరాటం లోపల వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్ అయి పనిచేస్తుంది అంటే మీ పార్టీలో ఉండే క్రమశిక్షణ చర్యలు పగ్గాలని వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మన పార్టీలో మన వ్యక్తులు మన చేతిలో లేకుండా పక్క పార్టీ నాయకత్వం చేతిలో ఉన్నట్టు అయితే అది పెను ప్రమాదం జనసేనకు. ఒకవేళ కనుక ఆ స్టేట్మెంట్ నిజం అయితే, నేను నిజమని అనుకోవటం లేదు, ఒకవేళ నిజం అయితే, లేదు వైఎస్ఆర్సీపీనే ఇంకా కోవట్టుగా మలుచుకొని ఈయనను మర్చిందనే అంశాన్ని కూడా ఒక డౌట్ ని వెలబుచ్చడం. సో అది కూడా కరెక్ట్ అని అనుకోను. ఎందుకంటే పార్టీలు నుంచి నాయకులు మారడం అనేది ఈరోజు మనకు భారతదేశంలో ఇది వర్మతోని మొదలైంది కాదు, వర్మతోనే ఎండ్ అయ్యేది కాదు, మారిపోతూనే ఉంటారు. రాజకీయాలలో ఇవాళ ఇక్కడ ఉండే వ్యక్తులు రేపు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. సో ఇది రాజకీయ నాయకులకు సర్వసాధారణం అయిపోయింది. సో ఇక్కడ ఇది కూడా పెద్దగా నేను అనుకోవటం లేదు. ఇక్కడ మన లోపల ఉన్న ఇబ్బందులను కానీ, మన లోపల ఉన్న అడ్జస్ట్మెంట్స్ ని కానీ, దాన్ని మనం సర్దిద్దుకుంటే ఇంటర్నల్ గా బాగుంటుంది. అది ఇతర వ్యక్తులకు మనకు వచ్చి ఒక జస్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అది చాలా ఈజీ, వెనతో పెట్టిన విద్య. తను ఎవరినైనా కన్విన్స్ చేసుకోగలుగుతాడు, ఎవరినైనా కాంప్రమైజ్ చేసుకోగలుగుతాడు. మరి ఈ వర్మ విషయం లోపల ఎందుకు దీన్ని ఇలానే వదిలేసిండు అనేది ఎందుకు. ఒకవైపు రాజకీయాలలో ఏముంటుందంటే, ఒక వ్యక్తిని అంటే మనము ఒక వ్యక్తి అనేది కంటే ఎవరైనా ఒక కుక్కను చంపాలి అనుకున్నప్పుడు దాన్ని పిచ్చి కుక్కగా ముద్రయ్యాలి. ఒకవేళ కనుక రాజకీయ నాయకత్వం లోపల ఏముందంటే, ఒక వ్యక్తిని మనం దూరం పెట్టాలి అనుకున్నప్పుడు గ్రాడ్యువల్ గా తనను బయటకు ఈడుస్తూ ఉన్నదాన్ని ఒకటైతే, పొమ్మను లేకపోబెట్టడం రెండవది ఉంటుంది. అంటే ఇలాంటి స్ట్రాటజీ ఏమైనా పార్టీలో ఉండే కొంతమంది, పవన్ నేను అనుకోను, పవన్ చేస్తాడని అనుకోను, కానీ ఇట్లాంటిది అంటే విత్ ఇన్ ద పార్టీ లోపల కాన్స్టిట్యున్సీ లోపల ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఉంటే దాన్ని సర్దిద్దుకోవాల్సిన అంశము పార్టీకి ఉంటుంది. ఇది ప్యూర్ ఇంటర్నల్. ఇంతకుముందు వేణు గారు చెప్పినట్టుగా 100% ఇది పార్టీ లోపల ఇంటర్నల్. దీన్ని మనం అందరం మాట్లాడాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు. కానీ ప్రజాస్వామ్యం లోపల రాజకీయాలు అనేది ప్రజలకు సంబంధించిన అంశాలు కాబట్టి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అదే పార్టీకి సంబంధించిన అంశాల లోపల విషయాలు ఏవైనా ఉన్నట్టు అవుతాయి, ఇంటర్నల్ విషయాలు అయితే దాన్ని మనం చర్చలోకి తీసుకురావాల్సిన పని లేదు, చర్చ పెట్టాల్సిన పని లేదు. కానీ ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఇది ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయింది కాబట్టి, ఇది ప్రజా న్యూసెన్స్ గా మారుతుంది కాబట్టి మాత్రమే ఈరోజు మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. అంటే దీన్ని సహృదయంతో సవినయంగా విత్ ఇన్ ద పార్టీ లోపల ఆయా వ్యక్తులు గౌరవంగా డిస్కస్ చేసుకోవాల్సిందే తప్పితే ఇలా రోడ్డు మీదకి వచ్చేసి ఇతర పార్టీల మీద దుమ్మెత్తి పోసేసి ఏదో జరుగుతుందని చెప్పుకోవడం లోపల మన లోపల ఉన్నదాన్ని మనం ఇబ్బంది పడతాము. ఒకటైతే ప్రజలు కూడా దీన్ని చూసి గమనిస్తూ ఉంటారు, ఈజీగా అనుకుంటారు ఏముంది లే, మనం ఏదో చెప్పలేక ఏదో అదే తోటి కోడలు నవ్వినందుకు కాదు, మన మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా కనబడతారు. అంటే ఇక్కడ మన లోపల ఉన్న ఇబ్బందులను ఎక్స్పోజ్ కాకుండా దాన్ని జాగ్రత్త లేకుండా చేసుకున్నట్టు అయితే అది పక్క పార్టీకి నెట్టేయటం అనేది అది చూసే వాళ్ళకి పెద్దగా రుచించదు. ఏ పార్టీ అయినా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్, తెలుగుదేశం పార్టీలో ఉంటాయి, బీజేపీలో ఉన్నాయి, బీఆర్ఎస్ లో ఉన్నాయి, కాంగ్రెస్ లో ఉన్నాయి, టీడీపీలో అన్నిట్లో ఉన్నాయి. కానీ దాన్ని మనకు అనుకూలంగా సమస్యను పరిష్కరించుకొని అందరితోని మమేకమై పనిచేసుకోవడమే నాయకత్వం ఉండే
విలువ, గౌరవం. రైట్. ఎస్ పాదయాత్ర గారు, చెప్పండి మేడం. మరి ఇవాళ జరుగుతున్న ఏదైతే పిఠాపురంలో ఫ్లెక్సీల గొడవ ఇటు వర్మ వర్సెస్ దొరబాబు అన్నట్టుగా తయారైంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. వేణుగారు అన్నట్టు కొన్ని విషయాలు మనం ఏకీభవిద్దాం. ఎందుకంటే వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు మీరెవరు మాట్లాడటానికి? మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కింద పడతాం, మీద పడతాం, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ట్రోల్ చేయడానికి అని చెప్పేసి ఆయన అంటున్నారు. మీరు ఎవరికి తెలియకుండా మీ గదిలోనో లేకపోతే మీ పార్టీ హాల్లోనో మీ పార్టీ కార్యాలయాల్లోనో మీరు కొట్టుకున్నా తిట్టుకున్నా వేరే వాళ్ళు ఎవరు రారు, చూడరు. మీరు బజారెక్కి తిట్టుకుంటూ కొట్టుకుంటూ అందరికీ కనపడుతూ ఉంటే చూసేవాళ్ళు ఎవరు చూడొద్దని, మీరెవరు మాట్లాడొద్దని అంటాం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు నడి బజార్ ఎక్కి బజార్లో బాహాబాహికి దిగి మాట్లాడుకుంటూ తోపులాడు చేసుకుంటూ ఉంటే ఎవరు అయినా ఎందుకు ప్రశ్నించరు? ఎవరు అయినా ఎందుకు మాట్లాడతారు. ఇదొక్కటే కాదు కదా. ఇప్పుడు ఆ పిఠాపురంలో ప్రజా సమస్యల మీద కూడా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినాయి కదా. ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేయటం కానీ, ఆవుని కల్తీ విషయం కానీ, గాంజా దొరకటం కానీ, ఇట్లా రకరకాల విషయాలు ఆ పిఠాపురంలోనే ఎక్కువ వెలుగులోకి వచ్చినాయి కదా. ఎక్కువ వెలుగులోకి వచ్చింది ఆ నియోజకవర్గంలోనే కదా. ది సేమ్ ఇలాంటి ఫోటో ఫ్లెక్సీ వివాదం జయరాం గారు చెప్పినట్టు ఆ వర్మ గారికి ఆయన్ని నచ్చజెప్పి వెన్నుపోటు పొడిచి ఆయన బాధించబట్టి ఆయన సమస్యలు లేవనెత్తుతున్నాడు. క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఆయనకి ఇవ్వాల్సిన స్పెసిఫికేషన్ ఆయనకి ఇచ్చి ఆయనకి ఎస్ ఆర్ నో అనేది ఏదో క్లియర్ చేస్తే ఆయన ఇష్టమైతే పార్టీలో ఉంటాడు, ఇష్టం లేకపోతే పార్టీ దాటి వెళ్ళిపోతాడు. ఈ రెండు కాకుండా అతన్ని మభ్యపెట్టి మాయ చేసి వెన్నుపోటు పొడిచి చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి అయినప్పుడు అతనికైనా పెయినే కదా. అతనికైనా చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి అయినప్పుడు అతనికైనా ఇబ్బంది ఉంటుంది కదా. ఇప్పుడు వ్యక్తిగా మీరైనా నేనైనా ఒక క్లారిటీ లేకుండా జీవించటం అనేది కష్టం కదా. అది ఆలోచించకుండా వేణుగారు వాళ్ళు నవ్వారు, వీళ్ళు నవ్వారు, పొరుగు పార్టీ వాళ్ళకి ఏం పని, ఎదుటి పార్టీ వాళ్ళకి ఏం పని అని చెప్పటం అనేది హాస్యాస్పదంగా ఉంది కదా. మీరు సక్రమంగా ఒద్దికగా పని చేసుకొని పరిపాలించుకొని మీరు గొడవలు పడకుండా ఉంటే మాకేం పని మాట్లాడటానికి? మీరు బజార్ ఎక్కారు కాబట్టే మీరు అనేక పలుమార్లు, ఇదొక్కసారే కాదు కదా, పలుమార్లు అనేక సందర్భాల్లో మీరు బాహాబాహికి దిగుతున్నారు, గొడవలు పడుతున్నారు, బజార్ ఎక్కుతున్నారు. బజార్ ఎక్కినప్పుడు చూసేవాళ్ళు స్పందించకుండా ఎలా ఉంటారు? చూసేవాళ్ళు స్పందిస్తారు కదా మేడం. అది తెలుసుకోకుండా వేణుగారు మాట్లాడటం అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు సక్రమంగా పరిపాలించండి, మీరు గొడవలు పడకుండా ఉండండి, పాలన సక్రమంగా ఉంచండి. అప్పుడు ఏ విషయాలు బయటికి రావు కదా. రైట్. ఎస్ వేణుగారు, మీరు పార్టీలో అంతర్గత కలహాలు కావచ్చు, గొడవలు కావచ్చు అసాధారణం. అదే ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆ సమయంలో ఇలా గొడవ పట్టడం అనేది ఎంతవరకు, అంటే ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మరి ఈ నాయకులే పాలన అందించిన నాయకులే ఇలా గొడవలు పంచాయతీలకు దిగితే ఇంకా పరిపాలన ఏం చేస్తారు, మాకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తారు, ఏం చేస్తారనే ఒక భావన ప్రజల్లో కలుగుతుందనే విమర్శలు కూడా చాలా వస్తున్నాయి. మరి ఏమంటారు మేడం? నేను ఏదైతే జనసేనకి తెలుగుదేశం పార్టీకి డిస్టర్బెన్స్ ఉంది, కానీ ఇక్కడ అన్నదమ్ములు డిస్టర్బెన్స్ కొంత ఎక్కువ, అన్నదమ్ములు కొంతమంది డిస్టర్బెన్స్ ఉంటాయి,
అదే విధంగా కొన్ని కుటుంబాల్లో డిస్టర్బెన్స్ ఉంటాయి. అదే విధంగా ఒక రాజకీయ పార్టీలో కూడా డిస్టర్బెన్స్ ఉంటాయి. అలాంటిది ఈ 2 రాజకీయ పార్టీల్లో డిస్టర్బెన్స్ లేక లేదు అంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఉమ్, ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి, గురిగించి దాని కింద నలుపు దానికి తెలియదు అన్నట్టున్నది. అంటే వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా విభేదాలు ఉన్నాయి, ఏ విధంగా రాళ్లతో కొట్టుకున్నారు, కుర్చీలతో కొట్టుకున్నారు, చొక్కాలతో లాక్కున్నారు, 175 నియోజకవర్గంలో బ్యాచ్లు ఎట్ట తయారైనారు, ఉమ్, ఏ విధంగా కొట్టుకున్నారు. పుత్తూరు తీసుకోండి బ్యాచ్లే, తిరుపతి తీసుకోండి బ్యాచ్లే, చిత్తూరు తీసుకోండి బ్యాచ్లే, ఒంగోలు తీసుకోండి బ్యాచ్లే, నెల్లూరు తీసుకోండి బ్యాచ్లే. ఉమ్, ఏ వర్గాలు లేవా? ఆడ కొట్టుకోలేదా? అక్కడంతా రచ్చలు జరగలేదా? వాళ్ళకి ఒకే రాజకీయ పార్టీలో ఉండి ఒకరంటే ఒకరు పడకుండా విభేదాలు జరగలేదా? ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ ఏదో జనసేన పార్టీలోనో తెలుగుదేశం పార్టీలో మాత్రమే జరిగినట్టు, రాష్ట్రంలో ఇంకెక్కడా జరిగినట్టు, దేశంలో ఇంకెక్కడా జరగనట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో జరగడం లేదు. ఈ రోజు జనసేనకి, తెలుగుదేశానికి, బీజేపీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఏదో 1-2 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. అది ఏమిరంటే ఒక ఇగో. ఏమిరంటే ఆయన 10 సంవత్సరం నేను టీడీపీలో ఇన్నేళ్ళుగా ఉన్నాను కదా, నాకు అక్కడ వైఎస్ఆర్సీపీ ఏదైతే లీడ్ చేస్తుంది కాబట్టి ఆయనకి సెకండ్ ప్రిఫరెన్స్ ఉందని ఆయన ఒక మనసు ప్రాబ్లం అవడము, ఉమ్, ఇలాంటివి ఉంటాయి. ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యేని 2 వర్గాలుగా మెయింటైన్ చేసి కొట్టుకున్న లేవా వైఎస్ఆర్సీపీలో? వాళ్ళు ఏమైనా సతీతులా? అక్కడ జరగలేదా? ఈరోజు వేణు గారు చెప్తున్నారు అంటున్నారు, అక్కడ జరగలేదు వైఎస్ఆర్సీపీలో. ఆ విభేదాల వల్లే కదా 170 సీట్లు 11 సీట్లకు రావడం జరిగింది. ఒక వర్గంకి ఇంకొక వర్గానికి రచ్చలు పెట్టేయడము, వాళ్ళు కొట్టుకుంటా ఉంటే వీళ్ళు వేడికి చూడటము, ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జీలు, పక్క నియోజకవర్గం పడదు, ఆ నియోజకవర్గంలో పడదు, ఆ జిల్లాకి ఇంకో జిల్లాకి పడదు, రాష్ట్రంలో గ్రూపులు ఉమ్, ఇటు రకరకాలుగా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడాలి కదా, వాటి గురించి కూడా చర్చించాలి కదా. ఉమ్, ఈరోజు ఏదో రాష్ట్రంలో జనసేనకు, తెలుగుదేశం మాత్రమే డిస్టర్బెన్స్ అయిపోయినట్టు, 175 నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. 1-2 నియోజకవర్గాలు జరుగుతాయి, ఉమ్, దాన్ని సర్దిద్దుకుంటుంది అధిష్టానం. అంతేగాని ఈరోజు ఏదో వర్మ వీళ్ళు వకాలత పుచ్చుకొని ఏదో వర్మకి న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడడం మీ నాయకులకి చేస్తుండేది. ఇదే పుత్తూరులో రోజా, అదే విధంగా నగిరి చెంగారెడ్డి కొట్టుకొని తెచ్చారు, ఉమ్, అదే విధంగా చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టుకొని తెచ్చారు, ఉమ్, అదే విధంగా ఒంగోలు కొట్టుకొని తెచ్చారు. ఇటు చెప్పుకుంటే లిస్ట్ ఉంది నా దగ్గర. వీళ్ళేదో ఉత్తమాపతివత్తల్లాగా మిగతా వాళ్ళు మాత్రమే డిస్టర్బెన్స్ చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఉమ్. రైట్, ఇక డిస్కషన్ ప్రతి కంటిన్యూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. చెప్పండి భాగ్యశ్రీ. ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకుంటున్నాం, పార్టీ ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కలిసి పనిచేస్తాం, కలిసి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామంటూ కూడా చెప్పారు. మరి అలా చెబుతున్నప్పటికీ కూడా లోపల అంతర్గత ఆధిపత్యం కోసం కొంత అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటూనే అనుకోవచ్చా? అంటే రానున్న రోజుల్లో ఇంకా ఇది ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందంటారు? భాగ్యశ్రీ, మనం ఒకటి గమనించాలి ఇక్కడ. మనం చూడాల్సిందంటే ఇది కూటమి ప్రభుత్వంలో పార్టీల కొమ్ములాట కాదు. ఉమ్, ఇది తెలుగుదేశం పార్టీనో, బీజేపీనో, జనసేన తన్నుకోవటం లేదు. సో ఆధిపత్యాన్ని వాళ్ళు అక్కడ మా పార్టీ కావాలనో దగ్గర జరుగుతలేదు. ఉమ్, ఇక్కడ కొంతమంది విత్ ఇన్ ద పార్టీ లోపల పార్టీ లైన్ దాటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఒక కుటుంబ సభ్యులు అనుకున్న వ్యక్తులు ఇది రోడ్డు మీదకి వచ్చిన వ్యవహారం. ఉమ్, ఇంతకుముందు వేణుగారు ఒకటి మంచి మాట చెప్పారు. ఏమనంటే ఆ పార్టీలో లేదా అని అన్నారు. కరెక్ట్. ఆ పార్టీ వైసీపీలే కాదు, అనేక పార్టీలు, ఇంతకుముందు చెప్పిన అనేక పార్టీలలో ఉన్నాయి. ఉన్న ఇలాంటి కుమ్ములాట గొడవలతోని వాళ్ళు ప్రతిపక్షంలోకి మారిపోయారు, పాలకపక్షం. ఉమ్, సో రేపు మనం కూడా పాలకపక్షం నుంచి ప్రతిపక్షంలో కూర్చోవాలనుకుంటే లొల్లి పెట్టుకోవచ్చు. ఉమ్, అంటే దీని ఎఫెక్ట్ ఇది మీకు కనిపించేది అంతర్గత కుమ్ములాట విత్ ఇన్ ద ఫ్యామిలీలో జరిగేది. కానీ ప్రజలకు ఇది కనిపించేది ఒక క్యాన్సర్ లాంటిది. ఉమ్, ప్రజల బ్రెయిన్ ని ఆలోచింపజేస్తుంది, మాట్లాడే విధంగా చేస్తుంది, అవును. రేపు అడ్డగించే విధంగా కూడా తయారు చేస్తుంది. ఉమ్,
అంటే ఇది నేను క్యాన్సర్తో ఎందుకు పోలుస్తున్నానంటే మనకు తెలియకుండానే మన బాడీని అవును. పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది క్యాన్సర్. మన పార్టీ లోపల కూడా ఇలాంటి అంతర్గత కుమ్మలాటలు ఉంటే దాన్ని మనం సరైన ట్రీట్ చేయకుండా కంట్రోల్ చేసుకోకపోతే రేపు అరిష్టానికి అప్రతిష్ట, ప్రభుత్వంలో రేపు మనం ఉండకుండా పోతాం. ఇది ఇప్పుడు ఒక న్యూట్రల్ పర్సన్ గా నేను సజెస్ట్ చేసేది, ఒక న్యూట్రల్ గా సజెస్ట్ చేస్తాను. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గా కనిపిస్తుంది, నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ గా కనిపిస్తుంది. కానీ సామాన్యులుగా ప్రజలుగా ఉండే మనకు ఎట్లా కనిపిస్తుందంటే ఇది ఇట్లా ఉండకపోతే బాగుంటది కదా అనేది ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఈ రోజు వరకు కూడా మనం ఎన్ని మాట్లాడినా చేసినా కూడా గ్రౌండ్ రియాలిటీ లోపల వర్మకి అక్కడ కొంత ఫేవర్ ఉందన్న వాటిని వాస్తవం. తనకు సానుభూతి ఉన్న విషయం వాస్తవం. తనకు నష్టం జరిగింది, తనకు అన్యాయం జరిగింది అనే ప్రజలు అనుకుంటున్నారనే విషయం వాస్తవం. దాన్ని కాంపెన్సేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు అధిష్టానం ఉంది. అధిష్టానానికి సంబంధించిన అంశాల మీద ఉంది. దాన్ని ఎట్లా చేసుకోవాలనే విషయాన్ని వాళ్ళ సంబంధించినది, మనకు సంబంధించింది కాదు. అంటే ఒక వ్యక్తి పట్ల ఇట్లాంటి ధోరణి పెరుగుతూ ఉంటే రేపు వ్యక్తికి సంబంధించిన అంశాల లోపల రేపు పార్టీ ద్రోహం చేసినట్టు కనిపిస్తే రేపు పార్టీకి ఇబ్బంది కాదా? రేపు పార్టీకి దాన్ని ఆలోచించుకోవాలి కదా. సో వేణు గారు చెప్పినట్టుగా 100% అన్ని పార్టీలలో ఉంటది, వైసీపీలో ఉంది కుమ్మలాట. కానీ అన్ని పార్టీలు ఇలా కొట్టుకొని తన్నుకొని చేసి ఇట్లాంటిదంతా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పాలకుల నుంచి ప్రతిపక్షంలోకి వచ్చాను. సో మనం కూడా అట్లా వద్దామా, మనకు అది కోరుకుందామా అనేది కాదు కదా మన ఎజెండా. మనం మాట్లాడేది ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడేది దీర్ఘకాలికమైన అంశాల విషయాలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము వచ్చాం కాబట్టి ఇది చేస్తున్నాము. ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే ఇంకా బాగా చేస్తాం, 10 ఉంటే ఇంకా గొప్పగా చేస్తాం, 20 సంవత్సరాలు ఉంటే ఇంకా ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాం అంటున్నాం. మరి మీ 20 సంవత్సరాల పాలనను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇట్లాంటి విషయాలు రోడ్డు మీద పడితే రేపు రానున్న రోజుల లోపల మళ్ళీ గత చరిత్ర లాగా మిగిలిపోతుంది కదా. ఇది పార్టీలో ఉండే వ్యక్తులు మాత్రమే చూసుకోవాలి. దీనికి ప్యూర్గా ఆమె ప్యూర్ అవుటర్. మనం మాట్లాడేదంతా ఇదంతా కంప్లీట్ అవుటర్స్మే. వైసీపీ అయినా అవుటర్సే, ఈరోజు అనలిస్టులు అయినా అవుటర్సే, జర్నలిస్టులు అయినా అవుటర్సే. డెఫినెట్గా వేణు గారు చెప్పినట్టుగా ఇది వితందా అవుటర్. కానీ ఎప్పుడైతే 4 గోడల మధ్య సమస్యను పరిష్కరించుకుంటే అది కుటుంబము, నలుగురిలోకి వెళితే అది న్యూసెన్స్. ఆ న్యూసెన్స్ అనేది అందరు సెన్సిబుల్ గా ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. ఒక వ్యక్తి మీద ద్వేషం పెరగవచ్చు, ఇంకొక వ్యక్తి మీద సానుభూతి పెరగవచ్చు. కానీ మీ వ్యక్తులు ఇద్దరు మీ కుడి కన్ను ఎడమ కన్ను మనదే కాబట్టి ఒక వ్యక్తి మీద ద్వేషం పెరిగినా మీకే నష్టము, ఒక వ్యక్తి మీద సానుభూతి పెరిగినా మీకే నష్టము. ఆ నష్టాన్ని నివారించుకోవడం ప్రయత్నం చేయమని సలహా ఇవ్వగలుగుతాం తప్పితే మేము ఇలానే ఉంటామంటే బేఫికర్ గా ఉండొచ్చు. దానికి ఎవరికి ఎలా అంటే అభ్యంతరం లేవు. రైట్. పాదయాత్ర గారు నమస్తే అమ్మా. ఇప్పుడు వేణు గారు చెప్తున్నది వింటుంటే విడ్డూరంగా ఉంది. ఇప్పుడు జయరాం గారు కొంత విశ్లేషణాత్మకంగా చెప్పారు. దాన్ని కొద్దిగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది. వేణు గారు మీరెవరు అడగటానికి అంటే ప్రజలకు నష్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం. మీరు ప్రజా సమస్యల మీద పని చేయాల్సిన వాళ్ళు మీ కాలాన్ని మీ అంతర్గత కుమ్ములాట్లు పెట్టుకొని ఇచ్చిన మేనిఫెస్టోని పక్కన పెట్టి, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అప్పు లేకుండా పరిపాలన చేస్తామన్నారు. ఎందుకు 3 లక్షల కోట్లు అప్పు చేశారు? ఎందుకు సంపద సృష్టిస్తామని ఎందుకు సంపద సృష్టించలేకపోయారు? ఎందుకు గతంలో వైసీపీ పరిపాలనలో ఏ విధమైన అప్పులు చేయలేదు, ఏ విధమైన కుమ్మలాటలు జరగలేదు, అంతర్గత కలహాలు చోటు చేసుకోలేదు. చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ పాలనలో అప్పులు చేశారు. జయరాం గారు ఒక మాట అన్నారు, వాళ్ళు గత ప్రభుత్వం ఏదో ఒకటి ఎక్కడో చోట తప్పులు పొరపాట్లు జరిగితేనే కదా ప్రతిపక్షంలోకి వచ్చింది. మరి మీరు ప్రతిపక్షంలోకి వస్తున్నామని ఇప్పుడే చెప్తున్నారా? పోనీ అది చెప్పండి. మేము కూడా 15 ఏళ్ళు ఉండము, మేము అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చెప్పేది, చంద్రబాబు గారు చెప్పేది అబద్ధము, మేము రేపు ఎన్నికల్లో ఓడిపోతున్నామని అన్న చెప్పండి. అలా చెప్పట్లేదు కదా. మరి
గత ప్రభుత్వాలు ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు గత ఎన్నికల ఫలితాలు కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి కదా. అలా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అలా తీసుకోకుండా మేము తన్నుకుంటాం, మేము కొట్టుకుంటాం, మీకు అప్పులు చేసి పెడతాం, మీకు పథకాలు ఇవ్వము, మీరు ప్రజలు కూడా వేడుక చూస్తూ కూర్చోండి, ఆకలితో కూర్చోండి, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా కూర్చోండి, ఆరోగ్యశ్రీ లేకుండా కూర్చోండి, అమ్మఒడి సక్రమంగా అందకుండా కూర్చోండి, ఆడబిడ్డ నిధి లేకుండా కూర్చోండి, నిరుద్యోగ వృత్తి లేకుండా కూర్చోండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా కూర్చోండి, మేమేమి అభివృద్ధి చేయము, మేము ఇట్లానే కొట్లాడుకుంటాం. కొట్లాడుకోండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? మీరు కొట్లాడుకుంటే మేము వద్దన్నామా? కొట్లాడుకుంటూ కూడా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు చూడండి. అది చెప్తున్నాం మేము. పైగా మీరు కొట్లాడుకుంటూ ఎదుటి వాళ్ళ మీద, నవ్వే వాళ్ళ మీద మీరేదో రాళ్ళు వేయాలని చూస్తున్నారు చూడండి. మీరు కొట్టుకుంటే మేము నవ్వుతాం, బరాబర్ నవ్వుతాం. మీరు కొట్టుకుంటే మేము వేడుక చూస్తాము, బరాబర్ చూస్తాం. కొట్టుకోకుండా ఉండాల్సింది మీరు, కుమ్ములాడుకోకుండా ఉండాల్సింది మీరు. మీరు కుమ్ములాట్లు పెట్టుకొని మీరు కొట్టుకుంటా వాళ్ళు ఎందుకు నవ్వారు, వీళ్ళు ఎందుకు చూశారు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఏంటండి ఇది? మీరు మీ సమస్యలు పరిష్కరించుకోండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. మీరు 2 ఏళ్ల కాలమైంది, ఇంతవరకు ఆడబిడ్డ నిధి లేదు. 2 ఏళ్ల కాలమైంది, ఇంతవరకు నిరుద్యోగ వృత్తి లేదు. 2 ఏళ్ల కాలమైంది, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏటా 5 లక్షల కాడికి ఇప్పటికి 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా? ఇచ్చారా? మేము అడుగుతున్నది ఏంటి? మీరు కంపెనీలు వేస్తామన్నారు, పోలవరం పూర్తి చేస్తామన్నారు, అభివృద్ధి చెప్తామన్నారు, మా విధానం అన్నారు. ఏమైంది? 2 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పు కంటే ఈ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలోనే అంత అప్పు చేసింది. 2 ఏళ్ల కాలంలోనే అంత అప్పు చేసింది. అలాగని పథకాలన్నీ ఇచ్చారా? అది లేదు. మేనిఫెస్టో అమలు జరుపుతున్నారా? అది లేదు. ఎటువంటి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందా? అది లేదు. ఆడబిడ్డలు మాన ప్రాణాలు కాపాడుతున్నారా? అది లేదు. రైతులు గిట్టుబాటు ధర ఇస్తున్నారా? అది లేదు. పేదలకి వైద్యం సక్రమంగా అందుతుందా? అది లేదు. పేదలకి విద్య సక్రమంగా అందుతుందా? అది లేదు. మెడికల్ కాలేజీలు పూర్తి చేశారా? అది లేదు. పోర్టులు ఏమన్నా పూర్తి చేస్తున్నారా? అది లేదు. మేము రాగానే రోడ్లు పాలు పోసి ఎత్తుకోవచ్చు అని చెప్పారు. పోనీ రోడ్లన్నా ఇస్తున్నారా? అది లేదు. మీరు చెప్పినవన్నీ కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మళ్ళీ మేము కొట్టుకుంటాం, మేము తన్నుకుంటాం, మీరెవరు చూసి నవ్వకూడదు, మీరెవరు మా దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఏంటండి ఇది? రైట్. మీరు పరిపాలనలో ఉన్నారా? మీరు ప్రభుత్వంలో ఉన్నారా? లేకపోతే వీధి కుళాయిల కాడ నీళ్ల కోసం కొట్టుకుంటున్నారా? ప్రజల్ని పరిపాలించి ఆదర్శవంతంగా ఉండాల్సిన మీరు పైగా బాధ్యతగా సమాధానం చెప్తాం. బాధ్యతగా ఏమండి, ల్యాబ్స్ ఉన్నమాట వాస్తవం, కానీ మాకు మేము సరి చేసుకుంటాం, దీన్ని అంత పెద్ద విషయంగా చూడాల్సిన పని లేదు అని చెప్పాల్సిన మీరు ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి, ఎస్టీమ్కి వెళ్ళిపోయి ఎదుటి పార్టీ వాళ్ళ మీద ఉక్రోషం వెళ్ళగక్కడ. వేణుగారు, మేడం, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో మేము డిప్రెషన్ లోకి పోయినా ఏదో మాట్లాడేస్తున్నాము అంటున్నారు. అదే చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అనేసి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే సిపిఎస్ రద్దని అధికారంలోకి వచ్చాక సిపిఎస్ గురించి మాట్లాడినారా? మళ్ళీ వాళ్ళు ఇంకొక రేలెత్తి చూపిస్తున్నారు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయని. వాటిని కూడా చెప్తా. అదే విధంగా పూర్తిగా మద్య నిషేధం అన్నారు. మద్య నిషేధం చేశారా? ప్రతి సంవత్సరం జనవరి 1 కి ఉద్యోగుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నారు. చేశారా? ప్రత్యేక హోదా గురించి అనేక ఉద్యమాలు చేసేవారు ప్రతిపక్షంలో ఉండరు. అధికారం వచ్చినాక దాన్ని అటక్ పైన పెట్టేశారు. చేశారా? అమ్మ ఒడిలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇచ్చారా? జలయజ్ఞంలో ఏదైతే యుద్ధ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తామని 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదే విధంగా కేంద్రం ఇచ్చిన 8,000 కోట్లు కూడా పక్కదారి పట్టించడారు. అదే విధంగా సంక్షేమం లేదు. అదే విధంగా ఏదైతే సంక్షేమం లేదు, రాజధాని అమరావతి అన్నాడు, దాన్ని తీసినాడు, విశాఖపట్నం అన్నాడు, కర్నూలు అన్నాడు, రాజధాని గురించి వదిలేశారు. అదే విధంగా ఏదైతే 11 లక్షల కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు చేశారు.
దాదాపు 75,000 కోట్లు దానికి ప్రతి సంవత్సరం ఇది కట్టాలి, ఇంట్రెస్ట్లు కట్టాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కానీ ఏ హామీలు ఇచ్చిన కానీ తీసి అటకపెట్టి పెట్టేశారు. మళ్ళీ వాళ్ళు నీతులు మాట్లాడతారు. ఇసుకలో ఇసుకలో మాఫియా, మట్టి మాఫియా, మైన్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, విద్యుత్ ట్రాన్స్ఫర్ మాఫియా, ప్రభుత్వ భూముల మాఫియా, అదేవిధంగా అడవు భూముల మాఫియా, దేవాదేవి భూముల మాఫియా, అదేవిధంగా చివరికి కలియుగ ప్రత్యక్ష దైవం ఏదైతే వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కూడా మాఫియా చేశారు. మళ్ళీ వీళ్ళు ఈ రోజు వచ్చేసి నీతులు మాట్లాడతారు. వాళ్ళు మేము డిప్రెషన్ లోకి వెళ్ళి మేమేదో చేసేస్తున్నామని చెప్పి. కరెక్ట్ కదా? ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో సూపర్ 6 లో ఏం పెండింగ్ పెట్టినారు? ఒక నిమిషం మేడం. ఏదైతే స్కూల్ పిల్లలు ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్నారు, దాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా రైతులకు 20,000 ఇస్తున్నారు. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నారు. అదే మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇంకా పెండింగ్ ఉండేది ఒక 20 లక్షల మందికి ఉపాధి అనేది ఇప్పటికే ఏదైతే 7-8 లక్షలు దాకా చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి మహిళకి 1,500 అనేది ఈ రోజు ఫైనాన్షియల్ స్టేటస్ చూసి దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పెన్షన్ 4,000 చేశాడు. అదే పెన్షన్ ని జగన్మోహన్ రెడ్డి గారు 100 పెంచుతాను ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకి నేను 4,000 ఇస్తాను అనే టైప్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజు నీతులు మాట్లాడుతున్నారు. అది ఆశ్చర్యంగా ఉంది. అదే విధంగా ఈ రోజు అన్నా క్యాంటీన్ గురించి చూస్తున్నాము. ఏ విధంగా అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నారో, అదే విధంగా ఈ రోజు తల్లికి 67,027 మందికి 10,090 కోట్లు ఇచ్చారు. శ్రీశక్తికి 3.25 కోట్లు, మహిళలకు 1,144 కోట్లు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కింద 46 లక్షల మందికి దాదాపు 6,310 కోట్లు ఇచ్చారు. అంటే నేను 25 చెప్తున్నాను. ఇది అంతకుముందు 2 years అంతకుముందు 1 year ఈ ఇయర్ చెప్పడం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. సమయం పెట్టిన టాపిక్ వేరే కాబట్టి నేను చెప్పడం ఏమంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చూసుకొని ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసుకుంటూ పోతోంది. వీళ్ళలాగా రాష్ట్రమంతా గంజాయి, రాష్ట్రమంతా అవినీతి, రాష్ట్రమంతా కుంభకోణాలు చేసి ఈ రోజు జైలుకి బెయిల్కి తిరుక్కుంటున్నారు. అది కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎక్కడైనా 1-2 డిస్టర్బెన్స్ ఉంటే దాన్ని సరి చేసుకుంటుంది. ఏదైతే అధిష్టానం కూర్చొని వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ మందలించి ఈరోజు వాళ్ళ కోసం రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఇక్కడ నాయకులు కాదు ముఖ్యం. పవన్ కళ్యాణ్ పదే చెప్పేది అది 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మేము కలిసి ప్రయాణం చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలే మాకు ముఖ్యం, కానీ ఈరోజు పదవులు, రాజకీయము ఇవి కాదు మాకు ముఖ్యం అని చెప్పి పదే చెప్తుంటాడు. మేము అదే చెప్తున్నామే కానీ ఈరోజు మేము ఉక్రేషం ఇచ్చేసో అకేసలా మీరు ఉక్రేష పడిపోయే ఈరోజు 160 సీట్లకు గాను 154 సీట్లకు గాను 11 సీట్లు రావడం జరిగింది. దాన్ని ఆవేశం తగ్గించుకొని ఎక్కడ విమర్శించాలి, ఎక్కడ ఆ విమర్శను మేము ఇది తప్పు అని చెప్తే ఖచ్చితంగా దాన్ని ఏదైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామో తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేస్తా. కానీ ఇలాంటి చిన్న విషయాల్ని పెద్ద రీల్స్ లో తిప్పేసి సోషల్ మీడియాలో పెట్టేసి టీవీలో వచ్చేసి ఏదంటే అది మాట్లాడితే ఏదైతే తప్పు అయిపోతుంది అవన్నీ మేడం. మరి పార్టీ ఆ పరంగా చూసుకుంటే కనుక పార్టీలో అంతర్గత కలహాలు చోటు చేసుకోవడం అనేది, గొడవలు జరగడం అనేది కామన్. కానీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇలా గొడవ పడటం వల్ల పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. మరి ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు పార్టీ నేతలపై కూడా ఫోకస్ పెడుతూనే ఉన్నారు. ఎవరెవరైతే ఆ పార్టీ ఇటు మంత్రుల పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, వారిపై ఫోకస్ పెడుతున్నారు. ఎవరైనా గొడవలు పడడం కానీ ఇలా పార్టీలో అంతర్గత కలహాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ విషయంపై చంద్రబాబు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ఇంతకుముందు విశ్లేషకులు చెప్పినట్టు మేడం, ఇంతకుముందు విశ్లేషకులు గారు చెప్పినట్టు ఆ రాజకీయ పార్టీ ఆ విధంగా కొట్టుకునింది కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చారు. మీరు ఆ విధంగా కొట్టుకుంటే మీరు ప్రతిపక్షంకి వస్తారు అన్నారు. కరెక్టే, మేము దాన్ని కాదని చెప్పలేదు. ఈరోజు మేము వాళ్ళ గాలి వదిలేదు. ఈరోజు సంక్షేమం చేస్తూ, అభివృద్ధి చేస్తూ, ఏదైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ ఇలాంటి చిన్న విషయాలు ఏదైనా జరిగితే కూడా అధిష్టానం వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏదైతే మందలించడం జరుగుతుంది. పబ్లిక్ లో వచ్చి మీరు మాట్లాడకూడదు, ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఇంతకుముందు 1-2 సార్లు చెప్పారు వాళ్ళకి. కానీ వాళ్ళు దాన్ని పెడచమని పెట్టేసి వాళ్ళు పోతున్నారు. ఖచ్చితంగా ఈసారి సీరియస్ యాక్షన్ అనేది ఉంటుంది. ఎక్కడ కానీ అధిష్టానం ఉపేక్షించే పరిస్థితి ఉండదు మేము చెప్పడం. అదే విధంగా ఇంకోటి ఏమంటే
ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ విధంగా చేసింది కాబట్టి ఇది ఈ విధంగా ఏదైతే నియోజకవర్గాల వైజ్గా, జిల్లాల వైజ్గా, రాష్ట్రం వైజ్గా విభేదాలు ఉన్నాయి నాయకుల మధ్య కాబట్టి వాడి అతనికి టికెట్ ఇస్తే మేము ఓటేయమను, లేదా మేము దానికి వ్యతిరేకంగా పనిచేయడం, అటు రకరకాలు జరిగేసే ఏదైతే 154 సీట్లకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడం జరిగింది. అలాంటి పరిస్థితి మేము తెచ్చుకోము. ఖచ్చితంగా ఎక్కడైతే అధిష్టానం ఖచ్చితంగా చొరవ తీసుకునేసి 151 సీట్లు 11 సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి కార్యక్రమాలు మాకు తెలుసు. లోకేష్ గారు కూడా పదే అన్ని చోట్ల చెప్తుంటారు. చూసాం కదా, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు, వాళ్ళు ఏం చేశారు, గర్వంతో విడిచిపడ్డారు. అదే విధంగా ఏదైతే మనకు మించిన లేదు, ఇంకా మనమే 20 ఏళ్ళు అనుకున్నారు, ఏమైంది పరిస్థితి, దాని అంతా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ పనిచేయాలి మాతో సహా అని చెప్పేసి పదే లోకేష్ గారు చెప్తుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా 15-20 ఏళ్ళు కూటమి కలిసి ఉంటుంది. ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి విభేదించినా, వీళ్ళు చేల్చాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వాళ్ళ ఆశలు నిరాశలే అవుతాయి. పాదయాత్ర గారు, ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రభుత్వం మధ్య సమన్వయం లేకపోతే, కూటమి మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది కొద్దిగా వేణు గారికి మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. టిటిడి చైర్మన్ గారికి, ఈఓ గారికి వచ్చిన ఈగో క్లాష్ యొక్క ఫలితం 6 తొక్కిసలాట్లో 6 ప్రాణాలు పోయినాయి. అట్లనే సింహాచలంలో కాంట్రాక్టర్కి ప్రభుత్వానికి వచ్చిన సమన్వయ లోపం వల్ల ఓడకూలి 8 మంది చనిపోయారు. అట్లనే టిటిడి చైర్మన్ గారికి పాలనా విభాగానికి వచ్చిన గ్యాప్ వల్ల ఏకంగా గోపురం ఎక్కి ఒక తాగుబోతు డాన్స్ చేశాడు. అట్లనే ఇక్కడ ఏమైందంటే వాళ్ళకు వచ్చిన విభేదాలు, వాళ్ళకు వచ్చిన ఈగో క్లాషెస్ అవి నేరుగా ప్రజల మీద ప్రభావితం చూపిస్తాయి. అలా చూపించబట్టే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాలంటీర్ల ద్వారా ట్రాఫికింగ్ జరిగింది, మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తామన్నారు. ఇప్పటికి ఎంతమందిని తీసుకొచ్చారు? పోనీ ఆ నేరాలు చేసిన వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? ఎంతమంది మహిళలు రాబట్టారు? సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు మేమే తేలుస్తామన్నారు. అప్పుడేమో ఫస్ట్ కేసు మేమే టేకప్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు రాగానే ఫస్ట్ కేసు దాన్నే ఎత్తేసారు. పైగా ఆ వికలాంగురాలు నోరెత్తితే మర్యాద ఉండదని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక్కడ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి, వీళ్ళ ప్రచారం ఒకటి. మేము ఎక్కడా ఇది పోలేదంటారు. వాళ్ళే అసెంబ్లీలో మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మా కూటమి ప్రభుత్వం, జగన్ రాడు అనేది వాళ్ళే చెప్తారు. వీళ్ళు 11 మందే వాళ్ళదేముందంటారు, మేము కలిసే ఉంటాం, విడిపోతే ఓడిపోతామని వాళ్ళే చెప్తారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అబద్ధాల వల్ల వాళ్ళే భయపడుతున్నారు. మనం ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు, చెప్పటం తప్పితే అని చెప్పేసి వాళ్ళే అంతర్మదనం చెందుతూ అంతర్గతంగా భయపడుతూ ముందు సమస్యల పైన వచ్చి అసెంబ్లీలో మాట్లాడమని ముందు వాళ్ళ నాయకుడిని వచ్చి అసెంబ్లీలో మాట్లాడమనండి. అసెంబ్లీలో ఏదైతే పొరపాటు జరుగుతుందో వాటి గురించి మాట్లాడమండి. సమస్యను అక్కడ ఐడెంటిఫై చేయమని చెప్పండి. టీవీల ముందు కాదు మాట్లాడేది. మళ్ళీ వీళ్ళు కూడా నీతులు చెప్తున్నారు. అది ఓటేసింది ఎందుకు జనాలు, మీరు అసెంబ్లీకి పోతారని, అక్కడ అసెంబ్లీలో చర్చిస్తారని, అక్కడ ఏది నిజాలు తెలుస్తాయి. అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కూడా అసెంబ్లీ ద్వారానే తెలియాలి. అంతేగాని టీవీల ముందు వచ్చి మనకి ఎదురు చెప్పరు కదా, మనం మాట్లాడుకుంటా ఉంటే అని చెప్పి మాట్లాడడం కాదు. వీళ్ళ నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఏదైనా కూటమి ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే అక్కడ వచ్చి భాగ్యశ్రీ గారు, ఇప్పుడు మీకే అర్థమైంది వేణు గారి యొక్క ఇంటరప్షన్, దాని పోకడ, ఆయన అధికార అహంకారానికి అర్థం పడుతున్నట్టుగా చెప్పండి. మీ నాయకుడిని ఎందుకు 11 మంది ఉన్నారు కదా, వచ్చి మాట్లాడండి, ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నాడు?
రైట్, కంక్లూడ్ చేయండి పాదయాత్ర గారు, 1 minute లో కంక్లూడ్ ఇప్పుడు చేయండి. వేణు గారికి ఇచ్చిన టైంలో నేను ఎక్కడన్నా ఇంటరప్ట్ అయ్యానా? ఆయన ఎందుకు ఇంటరప్ట్ అవుతున్నాడు? ఎందుకు మా అవునన్నా, మీద- ఇప్పుడు వేణు గారు ఒక్క నిమిషం, మీరు- టైం లేదు, దయచేసి మీరు ఇంటరప్ట్ అవ్వద్దు అభివృద్ధి, ప్లీజ్. సంక్షేమం వేణు గారు గురించి మాట్లాడినారు, దాన్ని చెప్పా, అప్పుల గురించి చెప్పా, Right. దాన్ని చెప్పా. మళ్ళీ ఏం చెప్తున్నా, వేరే టాపిక్ డైవర్ట్ అయిపోయిపోతున్నారు. ఇంకా దేని నాకు మళ్ళీ సమయం ఉండదు మాట్లాడడానికి. మీరు అసెంబ్లీలో చర్చించాలి అవన్నీ. ఈ అన్యాయం ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏం జరగలేదు, సంక్షేమం ఏం జరగలేదు, అసెంబ్లీలోకి వచ్చి మీ నాయకుని మాట్లాడమని చెప్పు. అక్కడ ఏంటమ్మా చర్చ జరుగుతుంది కదా. Right. ఇట్లయితే ఆయన Right. ఒక్కడే Right. పిలిచి చర్చ జరుగుతుంది కదా. రైట్, పాదయాత్ర రైట్, వేణు గారు రైట్. ఇంకా ఇప్పుడు టీవీలో ఇప్పుడు ముందు రైట్, ఏదో టైం మాట్లాడడం అయిపోయింది, correct టైం కదా. అయిపోయింది, పాదయాత్ర టైం అయిపోయింది. కాకపోతే ఆయన 1 to 1 చేసుకోమనండి. ఎందుకు మమ్మల్ని పిలవడం? రైట్, మా వాయిస్ వినపడకుండా చేయడానికి మమ్మల్ని పిలవడం ఎందుకు? మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకు ఆయనకు అంత భయం? మేము ప్రశ్నిస్తే ఎందుకు ఆయనకు అంత భయం? ఎందుకు మధ్య మధ్యలో ఇంటరప్ట్ అయ్యి మమ్మల్ని ఎందుకు అధికారం ఉందని బెదిరిస్తున్నాడు? ఆ భయం రైట్, ఎందుకు పాదయాత్ర మనం టైం చర్చ అయిపోయిందండి, చేయడం? ప్లీజ్ దయచేసి. వెనకాల రైట్ రైట్. ఇక వాళ్ళ డిబేట్ లో పాల్గొన్న జనసేన నేత వేణు గారికి, అలాగే అనలిస్ట్ జయరామ్ గారికి, అలాగే వైసీపీ నేత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.